నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. ముందుగా ప్రకృతి ప్రేమికులందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఈ బ్యాంబూ ఫైబర్తో చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇలాంటి వస్తువులను తయారు చేసి అందిస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈ సందర్భంగా నాకు ఎదురుపడ్డ కొన్ని వెదురు ఉత్పత్తులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. బ్యాంబూ టవల్స్ అండి. రీసెంట్ గానే తీసుకున్నాను. వాటర్ అబ్జర్ప్షన్ కూడా సూపర్ గా ఉంది. తొందరగా ఆరిపోతుంది. చాలా లైట్ వెయిట్. మనం బయట టూర్లకి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా మనం ఫోల్డ్ చేసినామంటే ఒక కర్చీప్ లాగా అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ మామూలుగా బట్టలు తొందరగా ఆరవు కదా, ఇది రూమ్ టెంపరేచర్ లో కూడా తొందరగా ఆరిపోతున్నాయి. ఈ టవల్ వచ్చేసి నాకు రామ్రాజ్ స్టోర్ లో కనపడింది. వెంటనే తీసేసుకున్నాను. కర్చిప్స్ కూడా వస్తాయని చెప్పారు. ఇంకా నేను మళ్ళీ వెళ్ళలేదు. తీసుకోవాలి. కర్చిప్స్ కూడా వస్తే మనం జర్నీలో ఉన్నప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కర్చిప్స్ మన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే బెటర్ అనిపించింది. ప్రెసెంట్ గా మనం వాడే టవల్స్ అన్ని కూడా భూమిలో కలిసిపోతాయి కదా అని మీరు అనొచ్చు. కాటన్ టవల్స్ అయినా ఈ టవల్స్ అయినా భూమిలో కలిసిపోతాయి. కాకపోతే వెదురు ఫైబర్ తో కూడా ఇలాంటి టవల్స్ వస్తున్నాయని చూపించడమే నా ఉద్దేశము. నెక్స్ట్, ఈ కంటైనర్ వెదురు ఫైబర్ మరియు ఒరుపుట్టుతో తయారు చేసింది. నేను 5-6 మంత్స్ నుంచి వాడుతున్నాను. ఇది అస్సలు లీకేజ్ అవ్వదు. మీరు సాంబార్, రసం, మజ్జిగ ఏది వేసుకున్నా కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. రైస్, కర్రీస్ కి మనము స్టీల్ కి వాడుతున్నా కూడా ఇలాంటి రసం, సాంబార్, మజ్జిగ వేసుకోవాలంటే కొంచెం భయపడతాము లీక్ అవుతుందేమని. ఇది మాత్రం అస్సలు లీక్ అవ్వదు. ఈ కంటైనర్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎన్ని రకాల సైజుల్లో ఉన్నాయనేది ఇంతకుముందు ఒక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలాంటి కంటైనర్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో విజిట్ చేయండి. బ్యాంబూ ఫైబర్ తో డైపర్లు, శానిటరీ ప్యాడ్స్ కూడా రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాంబూ ఫైబర్ తో రెడీ చేసిన శానిటరీ ప్యాడ్స్ కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మ లాంటి ఈ ప్రకృతికి మనం ఏమి ఇవ్వగలం? ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం తప్ప. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి మనం హాని కలిగజేస్తున్నాము అంటే అది మన ఆరోగ్యానికి మనం హాని చేసుకుంటున్నట్టే. ఇలాంటి వస్తువులను తయారు చేసి మనకు అందిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.